నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల్ మమదాపూర్ లో కూడా ఒక విషాదం చోటు చేసుకుంది. పిట్టల సంపత్ మాజీ సర్పంచ్ దాదాపు కేసీఆర్ హయాంలో ఉన్నప్పటి నుంచి 2 టర్మ్ దాకా కూడా సర్పంచ్ గా పనిచేసినటువంటి వ్యక్తి అప్పుల బాధ తట్టుకోలేక తన పొలంలోనే ఊరేసుకొని చనిపోయినటువంటి సందర్భం చూస్తూనే ఉన్నాం. దాదాపు అతని అంతిమయాత్రలో కూడా ఊరంతా కూడా కలిసి రావడం చూస్తున్నాను. 30 లక్షల రూపాయలు పెట్టి 2 టర్ములుగా ఉన్నటువంటి సర్పంచ్ గా ఉన్నటువంటి పిట్టల సంపత్ ఆధ్వర్యంలో కూడా 30 లక్షలు అప్పు తీసుకొని వచ్చి ఊరికి కావాల్సిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఏ కష్టం ఉందన్నా గానీ వాళ్ళకి అప్పు తీసుకొచ్చి మరి అభివృద్ధి పనులు చేసిన రోడ్లు, అలాగే కొన్ని కార్యక్రమాలు కూడా చేసినటువంటి సందర్భం ఉంది. కష్టం ఉందని చెప్తే అందరి దగ్గరికి వెళ్ళి తన డబ్బులతోనే, తాను అప్పు తీసుకొచ్చుకున్న డబ్బులతోనే వాళ్ళందరికీ కూడా చేయూత చేసినటువంటి పరిస్థితి. అయితే తర్వాత కాంగ్రెస్ హయాం వచ్చిన తర్వాత మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ జరిగిన టైంలో కూడా వేరే సర్పంచ్ ఒకరు ఎన్నిక కావడం జరిగింది. ఎన్నిక అయిన తర్వాత కూడా అతనికి రావాల్సిన గ్రామ అభివృద్ధి పనుల్లో కావచ్చు 12 లక్షల రూపాయల దాకా కూడా వచ్చినాయి. అయితే సర్పంచ్ కూడా వాటికి కొంచెం ఆ డబ్బులను కూడా నాకు చేయూత అవుతుంది అని చెప్పి సర్పంచ్ దగ్గర కూడా పోయి అడగడం జరిగింది. అడిగిన తర్వాత కూడా వాళ్ళు కూడా కొంచెం ఆలస్యం చేసినటువంటి సందర్భం ఉంది. అయితే అప్పుల బాధ తట్టుకోలేక అప్పుల వాళ్ళందరూ వచ్చి కూడా 30 లక్షల దాకా కూడా అప్పులు తీసుకుని వడ్డీ పెరుగుతుండడంతో అప్పుల వాళ్ళందరూ కూడా మా పైసలు ఎప్పుడు ఇస్తామని చెప్పి అతను ఇబ్బంది పెట్టడంతో అప్పుల బాధ తట్టుకోలేక ఇంట్లో పిల్లలకి వాళ్ళందరికీ కూడా చెప్పుకోలేక సతమతం అయ్యి ఆ మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి. ఆ మనస్తాపాంతో తట్టుకోలేక పొలానికి పోయి ఊరేసుకొని చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న గ్రామస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళతో అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కనపేట మండలం సిద్దిపేట జిల్లా, అది హుస్నాబాద్ నియోజకవర్గం. దాదాపుగా మేము ఎన్నోసార్లు ఇక్కడ ఉన్న స్థానిక మంత్రి ఎమ్మెల్యే గారిని పొన్నం ప్రభాకర్ గారికి కూడా మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. అన్న, మీరు తలుసుకుంటే ముఖ్యమంత్రి దగ్గర ఉంటారు, మీరు ఏ రకంగానైనా బిల్లులు ఇప్పగలుగుతారు, ఖచ్చితంగా ఆత్మహత్యలు ఆపాలన్నాను కూడా మా సర్పంచ్ ప్రతిసారి కలుస్తూనే ఉన్నాం. నేను వాళ్ళే చెప్తాను, డిపి చెప్తాను, వాళ్ళే చెప్తాను అంటారు, లోకల్ సర్పంచ్ ఫోన్ చేస్తాను అన్నాడు. ఇంతవరకు ఎవరికి కూడా బిల్లులు కాలేదు. వాస్తవానికి కలెక్టర్ చుట్టూ కూడా మేము ప్రతి ప్రజావానికి సోమవారం నాడు పోయి ఖచ్చితంగా పోయి సర్పంచ్ 10 మంది దాకా పోయి ఫోటోలు కూడా ఉన్నాయి. 10 మంది దాకా పోయి డిపిఓ కలెక్టర్ కలిస్తే మేము చెప్పాం, కలెక్టర్ ఎవరు చెప్తారు, డిపిఓ చెప్తారు, డిపిఓ గారు ఏం చేస్తారు, డిఎల్పిఓ గారు చెప్తారు, డిఎల్పిఓ గారు ఎంపీఓ వాళ్ళు ఎంత తిరిగి ఆత్మహత్య ఎందుకంటే ఆయన చేసుకున్నాడంటే మాకంటే ముందు ఒక మెట్టెక్కువనే వేసి ఈ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, డిపిఓ ఆఫీస్ చుట్టూ వీళ్ళందరూ చుట్టూ తిరిగి హైకోర్టు కూడా పోయిన పరిస్థితి ఉంది ఆయన. ఎందుకంటే పిట్టల సంపద ఎందుకంటే హుస్నాబాద్ విలేజ్ లో ఇక్కడ వచ్చి చనిపోయింది కదా. వాస్తవానికి సర్పంచ్ ఎంత బాగా అంటే చేయని ఫైట్ లేదు. వాస్తవానికి కోర్టుకు పోతే డబ్బులు వస్తాయన్న ఫైట్ చేసిన విషయాలలో కోర్టు దాకా వచ్చినా కూడా కోర్టుకు ఎందుకు వేరు అని చెప్పేసి వాళ్ళు పిలిపించి ఒకసారి మీకు ఇస్తాం డబ్బులు, మీకు ఎంతో ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు కొట్టిస్తామని చెప్పి 95,000 కొట్టి ఒక 10 మందిని అప్పుల ఇంటికి తోలిన పరిస్థితి ఉంది. కొత్తబాడి సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి ఒకటి ఇవాళ ఆయన సర్పంచ్ లేరు కావచ్చు, రేపు మీరు కూడా మాజీలు అవుతారు, మీ పరిస్థితి కూడా గదే వేస్తుంది. ఇప్పుడు ఉన్న సర్పంచ్ ఇందులో భాగంగా ఇప్పుడు ఈ ఊరు సర్పంచ్, మాజీ సర్పంచ్ ఉన్నారంటున్నారా? మాజీ సర్పంచ్ అవడానికి కారణం ప్రజెంట్ సర్పంచ్, ఇప్పుడు ప్రజెంట్ ఉప సర్పంచ్, సెక్రటరీ వీళ్ళందరూ బాధ్యులు. ప్రెజెంట్ ఉన్న అందరు బాధ్యులు. ఎందుకంటే వీళ్ళేనా ఇంకా వేరే ఊర్లో నుంచి ఏమన్నా సర్పంచ్, మాజీ సర్పంచ్ అంటే ఈయన విలేజ్ వచ్చే వరకు వీళ్ళే. ఇంకా దాదాపు అన్ని విలేజ్లలో అట్లే జరుగుతుంది. ఈ కొత్త సర్పంచ్లు అన్నట్టు పాత బిల్లులు పడే వరకు ఈ పాత వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు మాకు ఇస్తలేరు అన్నది మనసు గురై వాళ్ళు చెప్పుకోలేక చేయలేక ఎంపీడీ చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి ఆత్మహత్యకు పాల్పడారు. అంటే 2022, 23 అప్పుడు పాత బడ్జెట్ మాకు కేంద్ర గవర్నమెంట్ కానీ ఇప్పుడు మొన్న 15 ఫైనాన్స్ రిలీజ్ చేసింది. పాత బడ్జెట్ ఏంటంటే కరోనా టైంలో మాకు 2021, 2020లో కరోనా టైంలో మాకు రూపాయి వల్లే అప్పుడున్న గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు మెడ మీద కత్తి పెట్టి పనులు చేయించిన రోజులుండే. ఎందుకంటే మాకు రాగానే ట్రాక్టర్ ఈఎంఐ, కరెంటు బిల్లులు, ఈ రకంగా ఎన్నో రకంగా అవస్థ పెట్టి అది చేసిన ప్రభుత్వం. పనేమో చాట భారతం, మేము అంటారు చూసినాం తూక మాత్రం అది చేసినట్టుగా మాకు అట్లాంటి పరిస్థితి ఉండే. ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లా చేసి మా సంపత్తిని ఆత్మహత్య చేసే పరిస్థితి చేసింది. ఇంత రెండు ఉన్నాయి. రెండుటికి ఆత్మహత్య ఏది మంచిది కాదు, రెండిట్లలో ఏది మంచిది కాదు. బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ 2 ప్రభుత్వాలు చేయబట్టే ఇలా ఇట్లా జరిగింది. ఇలా ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది, మాకు న్యాయం జరగలే కాబట్టి గవర్నమెంట్ మారుతారన్న
మాకు బిల్లులు వస్తాయి. అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది కాబట్టి మాకు తొందర బిల్లులు వస్తాయని ఏం చేసినామంటే ఈ మాజీలంతా కూడా కాంగ్రెస్ కొంచెం సపోర్ట్ చేయడం జరిగింది. అదే రకంగా ఈ కొద్ది రోజుల్లో ఎప్పుడన్నా పిట్టల సంపత్ గారిని కలవడం జరిగిందా ఈ 2-3 రోజుల్లో? అంటే ఈ రోజుల్లో కాదు కానీ ఒక 1 month కింద ఎట్లా ఏమైంది అన్నట్టు నువ్వు హైకోర్టు వేరే మేము కూడా పోవాలి, మాకు కూడా బిల్లులు రావాలంటే కూడా మా సర్పంచులతో మాట్లాడితే ఇట్లా వేరేమన్నా చేసినాం. ఇది కూడా ఇప్పటికి కూడా దాదాపు అక్కనపేట మండలం కావచ్చు, ఉస్నాబాద్ మండలం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయే పరిస్థితి ఉంది సర్పంచులు. ఎందుకంటే చాలా మంది కూడా తిరిగి ఆశకు వస్తా అన్న గురవుతున్నారా లేకపోతే అప్పుల బాధ తట్టుకోలేకన్నా ఇలా 7.5 సంవత్సరాలు, ఇది 2 సంవత్సరాలు, అదే 5 సంవత్సరాలు, 7.5 సంవత్సరాలు ఒకళ్ళ దగ్గర 1 లక్ష రూపాయలు అప్పులు చేస్తే దానికి 2 అంతలైనవి, 3 లక్షల ఇంట్రెస్ట్ 3 లక్షలైనవి. అట్లోటి 7.5 సంవత్సరాలలో ఎవరు కడతాం? 1 రోజు 2 రోజులు ఆపుతాం. ఉన్న బిల్లులు వస్తారన్నా బద్దలాడో బామాడో ఇంకేమైనా చేసుకున్నాడో కడతాం. ₹1 బిల్లు రాకుండా ఈ ప్రభుత్వాలు సర్పంచ్ల పాలన చేయడానికి మాత్రం తప్పైంది. ఈ గవర్నమెంట్లు కానీ పొన్నం ప్రభాకర్ తలుచుకుంటే సీతక్క దగ్గర కూడా పోయడం జరిగింది. మేము ఫోరం తరఫున సీతక్క దగ్గర పోయినాం. దాదాపుగా ధర్నా చౌక్ కాడ కూడా ధర్నా చేసినాం. మమ్మల్ని ఈకే లెక్క పైతరం చేస్తారు ఈ గవర్నమెంట్. లెక్క చేస్తారు ఈకే. వీళ్ళతో ఏమైతుంది అన్నట్టుగా ఇలా సావు ఇలా ఇక్కడ చనిపోయిండు అంటే ఈ సావు అన్నది ప్రజలు తెలుస్తుంది. ఒక సర్పంచ్ ఎట్లా అయితే అప్పుల పాలై చనిపోయిండు అనేది కూడా ప్రజలు తెలుస్తుంది. రేపు రాబోయే రోజులలో కూడా బాగా ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది. ఇది మా వల్ల 100% ఉంటుంది. 100% ఇప్పుడున్న మాజీలం కావచ్చు, రేపు అది కావచ్చు. ఈ పానమే చూసుకోండి. ఈ విలేజ్ వచ్చే చిన్న విషయం, సర్పంచ్ గా పోటీ చేయాలంటే అంటే ప్రెస్టేజ్ కోసం చేస్తున్నారా లేకపోతే గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ గా పోటీ చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? ఈ రోజుల్లో ఉన్న సర్పంచులు వచ్చేసి ప్రెస్టేజ్ కోసం ఊరు బాగుండాలి, మమ్మల్ని ఎన్నుకున్నారు, మేము ఎందుకు మా ఊరికి వచ్చిన పని చేయాలి అన్నది ఇజ్జత్ కోసం, సవాల్ కోసం. ఇప్పుడున్న కలెక్టర్ డిపిఓ ఆదేశాల వరకు మీరు పని చేయకపోతే సస్పెండ్ అవుతారు. మాకు మిమ్మల్ని పంపించారన్నా 2019లో మేము ఎన్నికైనాం. 2019 నుండి మేము పని చేయకపోతే, డబ్బులు లేకపోతే, మీరు ఈ పని చేయకపోతే, క్రీడాభంగం కట్టకపోతే సస్పెండ్ అవుతారు, వర్షణ వాటిక కట్టకపోతే సస్పెండ్ అవుతారు, ఈ పల్లె పగరుతో కట్టకపోతే సస్పెండ్ అవుతారు. ఏమైంది నిధులు మీకు వస్తారు, మీరు పని చేయండి. అధికారులు ఎంపీడీ ఉన్న అధికారులు ఎంపీఓలు ఏం చేస్తారు? మీకు వచ్చే సాంక్షనాయే ఏం సార్ పైసలు కలెక్టర్ చెప్పి మేము చేసినాం. కలెక్టర్ చెప్పి మీకు చెప్పినాం. సొంత డబ్బులతో అప్పులు తెచ్చే కదా అన్న. ఇప్పుడు ఎప్పుడే ఫస్ట్ అయితే వాళ్ళు బిల్లు వేయరు కదా. బిల్లు పంపించినాక కూడా కొన్ని రోజులకు అది ఏళ్ళు పట్టే పరిస్థితి ఉండే. ఆ రకంగా ఇలా పిట్టల సంపద ఏకదాటిగా 2014 నుండి 24 వరకు ఆయన మంచితనంతో సర్పంచ్ అయ్యి ఇలా పాలనలు తీసుకున్న పరిస్థితి అయింది. వాళ్ళ కుటుంబానికి ఒక బాధను కలిగించి ఆయన అది చేసిన పోయిన పరిస్థితి ఉంది. అదే పిట్టల సంపద కూడా సొంత డబ్బులతో ఇదంతా చేసిండు. దాదాపు గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా ఇబ్బందులే ఉన్నాయి. సర్పంచ్లు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. సొంత డబ్బులతోనే వాళ్ళ గ్రామ అభివృద్ధి చేసుకున్నారు తప్ప ఇంకా బిల్లులు పడతాయి అని చెప్పి కాలయాపన చేసినటువంటి ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చేసిన హత్యనే. పిట్టల సంపద ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చేసిన హత్యనే అని చెప్పి కూడా ఇప్పుడున్న మాజీ సర్పంచ్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ అన్నతో మాట్లాడే ప్రయత్నం. అన్న నమస్తే. నమస్తేనే అన్న. ఎవరేనా? మాది మామదాపూరు. చనిపోయిన పిట్టల సంపత్ అనేటైనా మా పాలయనే మా అన్న. ఏదన్నా ఇప్పుడు మాజీ సర్పంచ్ ఉండి తన సొంత డబ్బులు అప్పు తీసుకొచ్చి మరి గ్రామ అభివృద్ధి చేసింది. అభివృద్ధి చేసిన తర్వాత కూడా ఇంతవరకు కూడా వాళ్ళకి బిల్లులు పడక చాలా మనస్తాపానికి గురి, అప్పులలో కూడా ఇంటి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్య చేసుకుంటారు. ఇది ఖచ్చితంగా ఆత్మహత్య అనుకోవచ్చా, ప్రభుత్వం చేసిన హత్య అనుకోవచ్చా? ఎట్లా? దీన్ని 100% చేస్తున్న సంపత్ అనే వ్యక్తి ఎప్పుడు మోమాటం లేకుండా ఆనాటి పిట్టలింకన్న కాలంలో ఒక పిట్టలకు సర్పంచ్ పదవి 25 సంవత్సరాలు వచ్చింది. మళ్ళీ సంపత్ అనే వ్యక్తి 10 సంవత్సరాల పాలన చేసిండు. తన సొంత డబ్బులే కాకుండా ఇతర దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి, నా ఇంటి అభివృద్ధి అని అహర్నిశలు ప్రాధేయపడి కొట్లాడిన వ్యక్తి సంపత్. అట్లాంటి వాళ్లకు ఎంపీలు వచ్చినా కానీ బిల్లులు ఇవ్వకుండా చాలా ఘోరమైన హింసించి, అంటే ఒక మనిషిని కొడితేనే కాదు మానసికంగా హింసించినా కానీ హింసించవచ్చు అనే విధంగా హింసించి ఈరోజు ఆయన హత్యకు కారకులయ్యారు. మా ఊరు సర్పంచు, ఉప సర్పంచు, 10వ వార్డు మెంబరు. ఆయన సూసైడ్ నోట్లో కూడా వాళ్ళ పేర్లు ప్రస్తావన జరిగింది. ఎంపీలు వచ్చి పైసలు వచ్చి ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం. ఇది మాత్రం ముమ్మాటికి. ఎందుకు అంత కక్ష? ఎందుకు మరి ఇప్పుడున్న సర్పంచ్ కి ఉప సర్పంచ్ కి ఎందుకు పిట్టల సంపద అంటే ఎందుకు అంత కక్ష? పిట్టల సర్పంచ్ అంటే వాస్తవికంగా చెప్పాలంటే ఈ రోజు సర్పంచ్ అయినా, ఉప సర్పంచ్ అయినా, వార్డు మెంబర్ అయినా మా పిట్టల సంపత్ ఆయన రాజకీయ ప్రవేశం చేసినప్పుడు పెంచుకున్న కుక్కలు, ఆ కుక్కలే ఇవాళ ఆయనను గరిచినాయి. వాస్తవికంగా చెప్పాలంటే వాళ్ళు ఏదో మనసులో పెట్టుకొని ఈయన టీఆర్ఎస్ పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీ అని ఏ రకంగా ఆలోచన చేసిర్రో
మరి వ్యక్తిగతంగా వాళ్ళకి ఇలాంటివి ఉన్నాయో కానీ, కాకపోతే బిల్లులు వచ్చి కూడా గ్రామ పంచాయతీలోకి వచ్చి కూడా ఆయనకి ఇవ్వాల్సిన అర్హత ఉండి కూడా ఇవ్వకుండా మానసికంగా అది చేయడం అనేది చాలా 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 తీవ్రమైన పరిణామం ఇది. ఆయన చావుకు కారణమైన వ్యక్తులు మా ఊరు సర్పంచ్, ఉప సర్పంచ్ పిట్టల సంపత్ అనే వ్యక్తి చావుకు ఆయన రాసిన నోటు కూడా ఉంది. ఎవరు? సర్పంచ్ తిరుపతి రెడ్డి వాళ్ళు, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబరు, 10వ వార్డు మెంబరు, ఈ వ్యక్తుల వల్లనే ఆయనే మానసికంగా ఒక 10 సంవత్సరాలు సర్పంచ్ చేసి ఎన్నో అభివృద్ధి బాటలు మామదాపూర్ లో ఇవాళ ఏ సీసీ రోడ్ అడిగినా సర్పంచ్ పేరు చెప్తుంది, ఏ వాటర్ ట్యాంక్ అడిగినా సర్పంచ్ పేరు చెప్తుంది, ఏ బోర్ను అడిగినా సర్పంచ్ పేరు చెప్తుంది. ఎవరు? పలానా పిట్టల సంపత్ అనే వ్యక్తి అనర్గళంగా మామదాపూర్ కు సేవలు చేసిన వ్యక్తి. ఆయన ఇలా చావడానికి కారణం ఇప్పుడున్న ప్రజెంట్ గ్రామ పాలక వర్గమే 100కు 100%. అయితే ఇప్పుడు 12 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వ పైసలు వచ్చినాయని చెప్తున్నారు. పిట్టల సంపత్ గారు ఏమైనా మీతో చెప్పడం, అంటే గ్రామ ప్రజలతో ఏమైనా డిస్కస్ చేసిందా? ఈ పైసలు వచ్చినాయి, వీళ్ళు అయినా ఆయన మాకు ఇవ్వట్లేదు, నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, అప్పులో ఇంటి మీదకి వస్తున్నారని ఏమైనా చెప్పడం జరిగిందా మీతో? అయితే ఈ విషయంలో ఒక్కటి, సంపత్ మనస్సాక్షిగా ఈ రోజు సర్పంచ్ ఉన్న పొజిషన్ లో ఉన్న వ్యక్తులు ఒకప్పుడు వాళ్ళని రాజకీయ ప్రవేశం చేసిన వ్యక్తే సర్పంచ్. ఇవాళ తను పెంచుకున్న కుక్కలే తను గడిచే విధంగా అయినాయని ఎవరికి చెప్పుకోలేకుండా మానసిక క్షోభ అనుభవించి ఈ రోజు అట్లా చేయడం జరిగింది. వాస్తవికంగా చేయడం అంటే ఫైట్ చేశాడు, కోర్టుకి వెళ్ళాడు, కలెక్టర్కి చెప్పాడు, ఉస్నాబాద్ మండల్లో కానీ ఎంపీడీఓలో కానీ వీళ్ళందరికీ చేశారు. అయినా కానీ వీళ్ళు ఇవ్వకుండా అప్పులకు మేము మీకు సంపత్కు ఫండ్స్ వచ్చినాయి, ఆయన మీరు పైసలు అడగండి అని ఇంటికి తోలి ఆయనను మానసికంగా శోభ చేసి చంపారు తప్పించి వేరే విధానం అయితే ఏం లేదు. ఈయన చావుకు ముమ్మాటికి కారణం ఇప్పుడున్న ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబరు, మాజీ గ్రామ పంచాయత్ సెక్రటరీ ఆయన ఉన్నాడు చూడండి, ఆ వ్యక్తులే కారణం. ఇది ముమ్మాటికి 100% ఆయన మరణించినప్పుడు రాసిన సూసైడ్ నోట్ లో కూడా వాళ్ళ పేర్లు ఉన్నది. ఇది 100కు 1000% నిజం. ఇవాళ సంపత్ అనే మరణానికి కారకులు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ సర్పంచ్ నాయకులే. అన్న నమస్తే. అన్న, పిట్టల సంపత్ అంటే మాజీ సర్పంచ్, అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఆయన ఒక 10 సంవత్సరాలు సర్పంచ్ చేసిండు సార్. ఇక కొంచెం ఆర్థిక ఇబ్బందులతో బిల్లులు రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. అది వర్క్ అయితే బాగా చేసిండు, సీసీ రోడ్లు అది ఇది అన్ని. ఈ మన ఏంది రైతు వేదిక, శ్మశానం కానీ సీసీ రోడ్లు కానీ బాగా చేయించిండు పని. ఏ సర్పంచ్ లేకుండా పొద్దున ఆయనే 8 గంటల వరకు గ్రామ పంచాయతీలు ఉండేటోడు. బాగా చేయించిండు, బాగా అయ్యిండు. ఆర్థిక పరిస్థితితోటి అది బిల్లులు రావాలని రైతు వేదిక ఇవన్నీ కూడా అంతకు ముందున్న ప్రభుత్వంలో అయితే పైసలు పడ్డాయా, పర్లేదు ఆయన సొంత డబ్బులతో చేసిన? ఇప్పుడు డబ్బులు అప్పుడు కాంట్రాక్ట్ పెట్టారు, బిల్లులు పనులు చేశారు, ఆ బిల్లులు రాలేదట. అది మాకు సుతం ఊరోళ్ళకి సుతం చాలా మందికి తెలియదు. అది ఏంది, ఎందుకు ప్రాబ్లం ఇట్లా అయిందనంటే బిల్లులు వచ్చేది ఉన్నది, ఒక 12 లక్షలు వచ్చేది ఉన్నది, రాలేదు. వాళ్ళు గ్రామ పంచాయతీలు అడిగితే వాళ్ళు పాలక వర్గం వాళ్ళు వేరే ఏదో సమాధానం చెప్పారు. దానికి విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవడానికి తెలుసు. అయితే ఇప్పుడు అప్పులు అని అంటున్నారు, ఎంత అప్పు ఉండొచ్చు? అది 30-40 లక్షల దాకా ఉండవచ్చు. 30-40 లక్షలు అన్ని కూడా గ్రామానికే ఖర్చు. బాగా సొంతంగా పెట్టింది ఏం లేదు. అంత ముసుతో వాళ్ళు సెటిల్ గా వాళ్ళది మందం వాళ్ళు పని చేసుకుంటే బతికిన వాళ్ళే. తర్వాత ఏంటంటే ఈ సర్పంచ్ తనంకి వచ్చినాక ఆయన సొంత ముసుతో 3 ఎకరాలు 4 ఎకరాలు అమ్మేసుకున్నాడు. అవి పోయినాయి. ఇవి గ్రామ పంచాయతీలో మాత్రం బాగా పనులు చేయించారు. అభివృద్ధి పనులు అని చెప్తున్నారు. అభివృద్ధి అంటే సీసీ రోడ్లు వేసిండ్రు, రైతుకు వేదిక, శ్మశానం వాటిక, ఇంకా చెరువులు పూడికలు తీసాడు. అదే అప్పుడు బాగా చేసి ప్రభుత్వం పైన ఆయన డబ్బులు పెట్టుకున్నాడు. అది మా డబ్బులు పెట్టుకొని చేయలేదు, బిల్లులు రావాలన్నారు. ఆ బిల్లులు ఇంకా రాలేదని దాని గురించి ఇట్లా అయిందని తెలుసు. అయితే ఇప్పుడున్న సర్పంచ్ అంటే 12 లక్షల రూపాయల దాకా కూడా గవర్నమెంట్ కూడా 12 లక్షలు ఇవ్వడం జరిగిందని చెప్తున్నా. ఆ 12 లక్షలు
అతను అడిగినా గానీ కొంచెం కూడా ఎలాంటి స్పందన చేయలేదని చెప్పి ప్రజెంట్ ఉన్న సర్పంచ్ కూడా పట్టించుకోలేదని చెప్పి కూడా అంటున్నారు. దాంట్లో వాస్తవం ఎంత ఉంది? అది మాకు సామాన్యులకు మాకు తెలియదు, వాళ్ళు ఏం చేసిండ్రో వాళ్ళు ఎట్లా అయిందో మాకు తెలియదు. కాకుంటే ఇక వాళ్ళు ఇప్పుడు చెప్పేది గదే అంటారు, సర్పంచ్ ఉప సర్పంచ్ వాళ్ళు పెట్టలేదు, బిల్లులు పెట్టలేదు, అందుకనే సూసైడ్ చేసుకున్నారు అని అంటారు. కానీ అది మాకు వాస్తవం, మాకు అంత పెద్దగా మేము లోబడి పోలేదు, మాకు తెలియదు. కాకుంటే అది బిల్లులు వచ్చినాయి ఇయ్యలేదు అని అంటారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా గత కేసీఆర్ ప్రభుత్వం నుంచి కూడా బిల్లులు పడక చాలా మంది కూడా సర్పంచ్ పదవులు కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు సర్పంచ్ గా ఎన్నిక కావాలి, సర్పంచ్ ఎలా కావాలి పెట్టుకుంటే వాళ్ళకి గ్రామానికి అభివృద్ధి పనులు వస్తాయి, అభివృద్ధి పనులు చేసుకుంటే గ్రామం ఒక స్థాయికి పోతుంది అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు అనుకున్న సందర్భంలో కూడా వాళ్ళకి ఎలాంటి బిల్లులు రాలే. అటు కేసీఆర్ ప్రభుత్వం రాలే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఎలాంటి పైసలు వచ్చినటువంటి సందర్భం లేదు. ఎందుకు మరి వీళ్ళందరినీ కూడా ఎందుకు ఇంత హింస పెడుతున్నారు? సర్పంచ్ గా ఉంటున్నారు, దాదాపు వాళ్ళు సొంత ప్రెస్టేజ్ కోసం కూడా చాలా వరకు డబ్బులు బయట తీసుకొచ్చుకొని ఖచ్చితంగా గ్రామానికి అభివృద్ధి జరుగుతుంది, ఒకవేళ సర్పంచ్ గా గెలిస్తే మనకి ఒక పేరు ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు మనకి ఏదో ఒక పేరు ఉంటుంది అని చెప్పుకొని ఉంటున్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి పేరు రావట్లేదు, అప్పుల బాధలు మాత్రం ఖచ్చితంగా మిగులుతూనే ఉన్నాయి. ఇంకా వాళ్ళందరికీ కూడా ఎలాంటి పైసలు రావట్లేదు, ఎలాంటి నిధులు పడట్లేదు, వాళ్ళ సొంత పనులతోనే సొంత డబ్బులతోనే వాళ్ళందరూ కూడా పనులు చేపిస్తున్నారు. ఇప్పుడు పిట్టల సంపద కూడా రోడ్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, చెరువులో పూడికలు, అలాగే రైతు వేదిక, శ్మశాన వాటిక, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన సొంత డబ్బులతోనే చేపించిండు. బయట అప్పు తీసుకొచ్చుకొని కూడా వీళ్ళకే గ్రామానికి అభివృద్ధి పనులకే ఉపయోగిస్తున్నారు, సొంత పనులకు మాత్రం ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఉపయోగించుకోలేదని చెప్పి కూడా అంటున్నారు. ఇక్కడ ఇంకా ఉన్నారు, ఇక్కడ వీళ్ళందరూ కూడా ఉన్నారు. నమస్తే. అదే నేను ఎంప్లాయ్ మాట్లాడతా. ఏం ఎంప్లాయ్? ఎంఆర్ఓ నిధులు పడట్లేదు అంట కదా, మరి వాళ్ళే వాస్తవమే అది వాళ్ళేదని వేల మందికి చెప్తున్నాడు. దాన్ని మనం ఏం చేద్దాం, అది ఎన్ని సంవత్సరాల నుంచి పడట్లేదు, అది ఇక మనం ఏం చెప్పగలుగుతాం. కానీ ఎంప్లాయీగా మీరు ఎంప్లాయీ కాబట్టి మీకు అన్ని తెలుస్తుంటుంది. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి పడట్లేదు, ఏంది? ఈయన తీసుకో, అలా అప్పుల గురించే చచ్చిపోయిండు ఆయన. బిల్లు రాక పనులు చేయించడంలో బిల్లులు రాక చనిపోయిండు ఆయన. ఏమేం పనులు చేయించింది? రోడ్లు చేసి రోడ్లు వేయించిండు, సొంత డబ్బులతో వేయించిందా? సొంత డబ్బులతోనే. ఇక భూమి అమ్ముకున్నాడు, అది చేసిండు, సొంత డబ్బులతోనే వేయించిండు. 3 ఎకరాల భూమి అమ్మిండు, కరెంట్ బాయ్ అది అన్ని అప్పులపాలే. బిల్లులు రాక చేయక బాధపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడున్న సర్పంచ్ మంచి పనులు చేపిస్తుందా? ఇప్పుడు ఏది లేదు, ఇంకా సర్పంచ్ అక్కడికి ఇప్పటికే అయితే ఏం లేదు, ఏం చేయలేదు. ఇప్పుడు బాధంలో మరి. నమస్తే. ఏంది అసలు, ఎట్లా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటూ ఏమైంది? అప్పుల బాధ ఉందని చెప్తున్నాడు ఇంతకుముందు. అప్పులే అయినాయి. ఇప్పుడు చేసినప్పుడు లంచాలు, వాళ్ళ దగ్గర లంచం తినే అలవాటు లేవు. నీతిపరుడు కాబట్టి సత్యుడు, అవినీతిపరుడు అయితే సాపు సంపాదించుకుని వెనకేసుకును. నీతిగా మెదిలిండి కాబట్టి అప్పులు ఎక్కువైనాయి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వంలో గెలిచిండు. అప్పుడు మన టిఆర్ఎస్ ప్రభుత్వంలో గెలిచిండు. 10 సంవత్సరాలు చేసిండు సర్పంచ్ గా, మంచిగా చేసిండు. ఎవరితో ఇవ్వలే, ఎవరిని అన్యాయం చేయలేదు. ఆ అన్యాయం చేయకనే ఈ అప్పులు అయినాయి. అప్పు అవినీతి పని అప్పులు అవుతాయా? కావు కదా. న్యాయంగా పోతేనే అప్పులు అవుతాయి. అయినాక ఇప్పుడు ఆ వచ్చిన బడ్జెట్ ను కూడా కొందరు అడ్డుకున్నారు అనే పరిస్థితిలో ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఎంత ఉండొచ్చు? దాదాపు 20-30 లక్షలు ఉండొచ్చు. ఇప్పుడు అన్ని రోడ్లు సిసి రోడ్లు పోసిండు కదా, ఆడి నేను తెచ్చి గవర్నమెంట్ అప్పుడప్పుడు సహకరించేది కావాలి. తర్వాత బిల్లు వస్తాయని ఆశ కొద్ది చేసుకుంటే ఇప్పుడు ఆ బిల్లులు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పొన్న ప్రభాకర్ ఆధ్వర్యంలో గెలిచారు కాబట్టి ఇప్పుడు సర్పంచ్ వాళ్ళు కొంచెం నాటకం ఆడారు. అది మొన్న అంత 10 ఎండి ఆఫీస్ ముంగట పెట్రోల్ కూడా పోసుకుంటూ జరిగిందట. మరి అప్పుడన్నా కొంచెం దాన్ని సమర్థిస్తే అయిపోవు. అట్లా కూడా నాకు న్యాయం జరుగుతలేదని పోయి ఆ పని చేసి ఆత్మహత్య చేసుకోవడం కరెక్టేనా? మరి అదే ఇక కరెక్టే అంటే ఇక అది అప్పులకు ఎగబెట్టారు. అప్పులు బిల్లు వచ్చింది వానికి పడుకోపోరు అంటే రాత్రి 4 గంటల నుంచి అత్తుడు పెట్టారు. ఆ టార్చర్ భరించలేక ఆ పని చేసేది కాదు. కానీ కాకపోతే వాడికి ఏమనుకున్నాడు ఏం కథ అది మనకు అర్థం కాకుండా సచ్చింది. అది సమస్య. అది నీతిపరుడు
మంచిగా ఎవరి దగ్గర ఎలాంటి మాట లేదు, ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఒక మాట పడేది లేదు, ఖచ్చితంగా నీతిపరుడు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి కూడా పెద్దోళ్ళు అయితే చెప్తున్నారు. ఎందుకంటే అవినీతిపరుడు అయితే అప్పు అనేది ఉండదు, అవినీతి చేస్తాడు కాబట్టి అప్పు ఎట్లా గట్ట తీర్చుకుంటాడు. నీతిపరుడు కాబట్టి అప్పు వల్లనే చనిపోవాల్సి వచ్చింది, అందుకే అది తట్టుకోలేక అప్పుల బాధ తట్టుకోలేక చచ్చిపోయింది అని చెప్పి కూడా వీళ్ళందరూ చెప్తున్నారు. ఎట్లుంటాడు పిట్టల సంపత్ అంటే ఒకప్పుడు మాజీ సర్పంచ్ ఏమేమి పనులు చేసిండు, మంచి మంచి పనులు కూడా చేసిండు, అభివృద్ధి చేసిండని చెప్తున్నారు, సిసి రోడ్డు కూడా వేసిండని చెప్తున్నారు. అప్పు కూడా దాదాపు 30 లక్షలు దాకుందని చెప్తున్నారు. ఎట్లుండేటోడు, ఎంత మంచోడా, బెస్ట్ మనిషి, సూపర్ మనిషి, మంచిగా పనులు చేసాడు, అన్ని తీరులో ఉన్నది. కాకపోవడం మోసపోయింది. ఆయన పక్కకున్న వాళ్ళు ఆయన మోసం చేశారు. ఆయన మంచి క్యాండిడేట్, పనులు చేయాలని కోరికలు బాగుండే చేసిండు. అప్పులు చేసి కూడా పనులు చేసి అప్పు చేసి మరి ఊరికి మంచి చేసి డెవలప్ కోసం మస్తు చేసిండు. ఒప్పుకోవచ్చు. మరి ఊరందరూ కలిసి చేయుత కాలేకపోయారా అంటే ఎట్లా? కలిసి ఉన్నారు. అది సీక్రెట్ ఆయన చెప్పలేకపోయాడు ఎవరికి. వచ్చే పనుసు రాంది ఎవరికి చెప్పలేకపోయాడు. వచ్చిన వాటిని ఆబ్జెక్షన్ చేసిన వాళ్ళు మాకు ఊరోళ్ళకి ఏం తెలుస్తుంది? అంటే వచ్చిన 12 లక్షల దాకా వచ్చిన డబ్బులు కూడా ఈయనకి అబ్జెక్షన్ పెట్టి అవి వచ్చినా అని అంటారు కానీ తప్ప మాకు ఊరోళ్ళకి ఏమైనా నాకు తెలియదు కదా. ఒకవేళ గ్రామ సభ పెడితే ఈయన వచ్చి చెప్తే మాకు తెలిసి ఉండేది. అని చెప్పలేవాటి మాకేం తెలియదు. తెలిస్తే మీరు కానీ క్యాండిడేట్ మాత్రం బెస్ట్. అంటే ఒకవేళ ఇప్పుడు ఒక 12 లక్షలు వచ్చినాయని చెప్తున్నారు, ఒకవేళ గ్రామ సభ పెట్టినట్టయితే ఆ 12 లక్షలు ఇతనికి ఈ మాజీ సర్పంచ్ రావడానికి మీరు అందరు కష్టపడే వాళ్ళ? ఆయన వచ్చి చెప్తే కష్టపడాలి, చెప్పేటోళ్ళం కదా. ఆయన చెప్పలేదు సక వాళ్ళే ఆయనను ఆకట్టుకొని మాట్లాడుకున్నారు చేశారు. ఇప్పుడున్న సర్పంచ్ అంత 3 నెలలు కాలే ఆయనతో ఏం మాకు పరిచయం. మా ఊరే కానీ మేము ఎందుకు పోతాం, కష్టం చేసుకొని బతకడం ఏం పెద్ద పట్టించుకోం. కాకపోతే ఇతని గురించి ఈ పిల్లగాడు నాకడ చాలా చిన్న సోపది కాబట్టి ఈ 4 ముచ్చట్లు మాట్లాడింది అంతే తప్ప మనకు పెద్ద తెలియదు. అయితే మీతో ఏమన్నా ఈ 2-3 రోజుల్లో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? నాకు 8 రోజులే కన్నవాడకి. 8 రోజులు బయటికి పోయినట్టు ఏమో తెలియదు. ఊళ్ళోనే ఉంటాడు, బైక్ అడిగితే కానీ మనం ఊరికైతే మంచి చేసింది. ఓకే. మరి ప్రభుత్వం నుంచి ఏం కావాలంటే వాళ్ళ ఫ్యామిలీకి అవన్నీ మనకేం తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలియదు మనకి. పిట్టల సంపత్ ఆత్మహత్య వెనక ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రజెంట్ సర్పంచ్, ఉప సర్పంచ్, అలాగే 10వ వార్డు మెంబర్ అంటే ఇప్పుడున్న సర్పంచ్ తిరుమల తిరుపతి ఖచ్చితంగా వాళ్ళే కావాలని చెప్పి అప్పులు వాళ్ళందరినీ కూడా ఇంటి మీదకి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మానసిక శోభ పెట్టి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళందరూ కూడా అప్పు అడిగే విధంగా చేయండి అని చెప్పి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా అడుగుతున్నాడు అని చెప్పి ఇవన్నీ పనులు చేశారు. ఖచ్చితంగా సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ, మాజీ సెక్రటరీ, అలాగే 10వ వార్డు మెంబర్ ఉన్నారని చెప్పి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. సరే, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి కాలోజీ టీవీ.